साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। 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 ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ईश्वराय 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 विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। దేవదత్తుడే మానవరూపమై వెలసిన దేవా ఓ సాయి
సుందరము ఎంత సుందరము ఎంత సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో జన్మే పులకరించినది ఓ సాయినాథాని వేడుకుంటిమి భక్తి శ్రద్ధలతో అనునిత్యం రోజు హారతే మాకు వేడుకై సాయి సేవకై కదిలితిమి ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో జన్మే పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయినాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే నిన్ను నమ్మితే జన్మ పావనం నిన్ను వేడితే పాపహరణం నీ అభిషేక పూజ వేళ మనసు చేసే ధ్యానం సాయి భజనే సాయి స్మరణే మాకు బహుమోక్షం హే సాయినాథాని అన్నదానమే చేయమన్నది నీ వేదం పుణ్యనేలయై జ్ఞాన వేదికై ద్వారకమాయై వెలసినది ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో నేల పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయినాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే సాయి చూపులో ప్రేమ వర్షం సాయి నవ్వులో జ్ఞానతత్వం నీ పల్లకి సేవ చేసే మాకు కలుగునెంతో పుణ్యం గురు పౌర్ణమి దత్త జయంతి ఉత్సవమానందం శ్రీరామ నవమే నీ జన్మ వేడుకై వెలుగుతున్నది మందిరం సాయి నామమే లోక రక్షణై సాయి స్మరణే చేసినది ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో మనసు పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయినాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను బాపే సాయి చరితమిదే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను బాపే సాయి చరితమిదే
సాక్షాత్ శ్రీదత్తుడవు నీవు, శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభుడవు నీవు. నరసింహ సరస్వతి యతివరుడవు నీవు, సకల మతములకు ఆచార్యుడవు నీవు. పరికించి చూడగా పరమాత్మవే నీవు, తిరుగలిని త్రిప్పిన గిరిధారివే నీవు. నియమించి చక్కగా హేమాదు పంతును పలికితివి నీవే, నీదు చరితము. అశ్వమున్న జాడ నెరిగించి నీవు, చాంద్ పాటిల్లకు అల్లావైనావు. నీవు కాలిడిన ఆ షిరిడి గ్రామము వైకుంఠమైల అలరారుచుండే. భక్తమహల్స హృదయము పొంగ, రండి సాయి అనుచు పిలిచెము ముందుగా. ఆ దివ్యనామమే స్థిరమాయే నీకు, ఆ మధుర నామమే వరమాయే మాకు. కలియుగమందున నీ సాటి లేరెవరు, నిజము నిజమిదయోని సంభవుడవు నీవు. వేపచటే నీ గురుస్థానమని ఎంచి పాదుకల చోట ప్రతిష్ఠించే కేల్కరు.
లేదని రామైన రహిమైన ఒక్కరే అన్నావు. శ్రీరామనవమి పర్వదినాన జరిపించినావు చందోత్సవాలు. ధునిలోన పెట్టిన నీ చేతికే శిక్ష, కొలిమిలో పడనున్న బాలునికి రక్ష. మా పాప కర్మలను పరిహరింపంగ నీవు ఇంటింట తిరిగి భిక్షమెత్తావు. బాయజాగ్రహించే నిన్ను పరమాత్మగా సంతసించి నీవు సద్గతినిచ్చావు. సకల జీవులయందు నేనుంటినంటివి గ్రహించి రొట్టెను సునక రూపమున. శేషసాయివి నీవు చిత్రమిల నీ శయ్య, వింతైన ఆదృశ్యమెంతైన కనువిందు. పిచ్చివాడనుకొనే ఆ నానవాళి నీకు నచ్చినాడు, నీవు మెచ్చినావు. వరుణుడు నీ మాట వేదముగా నించే, అగ్నిదేవుడు సహితమాలించే నీ వాక్కు. పంచభూతములు నీ పంచపడి ఉండే, లేరు లేరెవరు నీకు సాటీలను. జయ జయ సాయి
మోక్షినొసగే భావించే డాక్టరు నిన్ను ముస్లింగా రామునిగా నిన్నుగాచి హర్షించినతడు భీమాజీ రోగమును బాపితివి నీవు ఊటి బాధను తీర్చితివి నీవు కాకా కష్టమును కడతేర్చినావు చిత్రాతి చిత్రము నీ దివ్యలీల చక్కెర విడనాడే చోల్కరుమిను చూడ కలిమితో కలకండ కలిపి నీవిచ్చావు బ్రహ్మజ్ఞానివి నీవే పరబ్రహ్మము నీవే భవబంధములు బాపు సద్గురువు నీవే చేసేను సాఠే గురుచరిత పఠనం ఇచ్చావు నీవు కలలోన దర్శనం హేమాదను పంపావు శ్యామ చంతకు నీ దివ్య లీల విని నిజము గ్రహించే సంశయము తీరే సంతసము కూరే నిష్ట సభూరే నీవడుగు దక్షిణ భక్త కోటిని బ్రోచు బంగారు స్వామి శ్రవణ మనములి చేర్చు నిజంతకు
ಮೆಚ್ಚೆ ದಾಸಗಣು ಏತೆಂಚೆ ಕಾಕ ఇంటికి పని పిల్ల పాటలో వేదాంతమును చూపి చిత్రముగా తీర్చితివి వాని సందేహము. ద్వారకామాయి ఒడిలోనెవరిని ఒక్కసారి కూర్చున్నా తొలగు చింతన్నావు. పాము కాటుతో శ్యామను బ్రతికించే నీ మాటే మంత్రమై శ్యామను బ్రతికించే. అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను బాపే సాయి చరితమిదే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను బాపే సాయి చరితమిదే. మేకను నరకమని దీక్షితుకు చెప్పగా గురుమాట వేదమని ఆ బ్రాహ్మణుడు చాటే. అంతయు నీదని అర్పించు వారికి కొంగు బంగారమై నిలిచావయ్యా. వ్యాపారము చేయ దాము నిను చేర వలదంటివి నీవు వాని లాభము కోరి. బిడ్డలే లేరని వగచునాతనికి సంతానమిచ్చిన సాయి మాతవు నీవు.
వేదార్థమే విష్ణు సహస్రనామాలని శ్యామకు తెలిపితివి దాని విశిష్టతను. కాపర్ధె సతి చేయు సేవలకు మెచ్చి గురు శిష్య సంబంధం తెలిపావు. శివుడవు నీవనుచు కొలిచెడి మేఘునకు శివ సాయుజ్యము ఇచ్చావు నీవు. మద్రాసు మహిళ మది నిన్ను కొల్వగా కళ్యాణ రామునిగా కనువిందు చేశావు. అచ్చట తన కథను శ్యామకు వినిపించి షిరిడికి అరుదెంచే వైద్య తరించే. సన్యాసినిను చేరి సద్గతిని పొందే మాల్కర్కు మోక్షమిచ్చావు. వ్యాఘ్రముని చెంత ప్రాణాలు విడిచే జనన మరణాలకు హేతువే నీవు. పండితునికైనా పామరునికైనా సద్గురుని చరణములే శరణంటివి. జయ జయ సాయి
ప్రసవ వేదన బాప ఆమైన తాయికి ఊది హారతి పంపి నీలీల చూపావు. సత్యము నిత్యము ఊదియేనంటివి, సకల రోగాలను హరించునంటివి. ద్వారపతి ప్రవేశం దుఃఖహరం అన్నావు, ఊదితో రాచపుండును మాన్పావు నీవు. 10 జన్మలకు పిళ్ళై తన బాధ పంచమే, నేనుండ నీకింక భయమేలనన్నావు. ఓం సాయి దక్కరు మనసును చక్కగా గ్రహించి సర్వజ్ఞుడను బిరుదు సార్థకము చేశావు. మరచిపోయిన మ్రొక్కు గుర్తు చేసినావయ్య, దత్తుడే నీవని దక్షిణడిగావయ్య. ఎడమ తాత్య మహల్సాను నడువగా, రంగుల ఛత్రము నీ మోంకరు త్రిప్పగా. బాబా సాహెబు నీదు పాదములు కడుగగా, బాపు సాహెబు జోగు హారతి నివ్వగా.
నీ చేతినే తెడ్డుగా చేసిన వంట చిత్రాతి చిత్రము నీవు చేసిన వంట అమృతమున కన్నా అది మధురమేనంట ఆరగించిన వారి భాగ్యమే భాగ్యమట కృష్ణునకు తెలియని గీతార్థమేదని పరిప్రశ్నకార్థము నానాకు తెలిపావు నీకు తెలియని భాష నిజముగా ఏముంది ఇలలోన వెలుగొందు తత్వదర్శిని నీవే మురళీధరునకు బుడి మందిరము నిర్మించి అది నిలిచి స్థిరముగా నీదో మందిరమై తన ఊరు రమ్మని దేవునిను ప్రార్థింప సన్యాసిగా వెళ్ళి విందారగించావు అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను పాపే సాయి చరితమిదే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి అచ్చన్న తెలిపిన సాయి చరితమిదే ఆపదలను పాపే సాయి చరితమిదే హేమాదును దీవించ హోలీ పండుగ నాడు పటము రూపమున వాని ఇంటికి వెళ్ళి జ్ఞానేశ్వరిని చదువ దేవతలంచంగా కలలోన కనిపించి దీవించావు నీలీలలేరుగా ఏ పాటి మేమయ్య పరిపూర్ణ శుద్ధ చైతన్యమే నీవు మహల్సాకు నీవు తను అప్పగించి 3 దినముల వరకు
రామచంద్ర పాటిల్ను రక్షింపగా నీవు చావు చీటిని నీవు తీసేసినావు. దైవముగా నిన్ను గొల్చు లక్ష్మీబాయికి ప్రేమతో 9 నాణ్యాలు ఇచ్చావు. నవవిధ భక్తికివే తార్కాణమనుచు శోధించి ముక్తిని సాధించమన్నావు. తల్లికిచ్చిన మాట నిలబెట్టి నీవు తనయుడగు తాత్యాను బ్రతికించినావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి బూటి మందిరము నీ మందిరం బనుచు బయ్యాజి గుడిలోకి ఉరిగిపోయావు. ఆ కాల దినమే అక్టోబర్ 15, 1918 వత్సరం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి మంగళవారం మధ్యాహ్న సమయం 2:30 ఆ విజయదశమి మహాపర్వదినమున సాయిబాబా నీవు సమాప్తి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి బాల గోపాల ఆ వార్తనాలించి పరుగు పరుగున వచ్చి నీ దేహమునుగాంచి అజరామరుడవు నీకు చావేమిటని ఇకపైన ఈ భువిపై మాకు గతి ఎవరని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి తల్లి నెడబాసిన లేగదూడల రీతి బోరు బోరున ఏడ్చిరి ఆ షిరిడి ప్రజలు కన్నీరు కాల్వలై ప్రవహించసాగే పగలే చీకటిగా అనిపించసాగే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఆకాశమే విరిగి మీద పడినట్లు అల్లాడిపోయే ఆ షిరిడి గ్రామం కలలోన కనిపించి ఆ దాసుగణుకు పూలతో నిన్ను పూజించమన్నావు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి నిత్యహారతిని నిలిపివేయగా జోగు జోషికి కనిపించి హారతి మన్నావు బాలసాహెబు వాటి ఉపాసనీ బాబా ఉత్తర క్రియలను నెరవేర్చినారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి సమాధి నుండే సర్వకార్యములు నిర్వహిస్తున్నావు నిత్య సత్యం విధి విశ్వవ్యాపకుడవై వర్ధిల్లుచున్నావు విశ్వనాథుడవై మము బ్రోవుచున్నావు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి షిరిడి ప్రవేశమే దుఃఖకరమన్నావు నీవు లేని తావు లేనే లేదన్నావు కాకా ఇంట నవనాథ చరిత విని దీక్షితు తెలిపే సంధియము శ్యామాకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి
తెలియని వానివలె ఉంటావు, ఎప్పడప్పటివో సంగతులు చెబుతావు. కాశీయాత్ర చేయా శ్యామానిను కోరగా గయలో నమూదే ఉంటానన్నావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. పండాయింట నీ పటము చూపి సర్వవ్యాపకుడవని చాటి చెప్పావు. వీరభద్రప్ప చెన్న బసప్ప కథ చెప్పి కప్పను కాపాడినావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. నవత్నే కరుణి క్షమించి నీవు ఆలించి పాలించి లాలించినావు. అతని భార్య బాధలను బాపి సంతానమిచ్చి సంతోషపెట్టావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. చిత్రముగా చేరే దీక్షితుని చింత కుటిలతనమును మార్చి మంచి మనసిచ్చావు. వాగ్దానమిచ్చి అతనికి నీవు తుదకుని సన్నిధి చేర్చేసుకున్నావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. దారిలో దానిని మరపుతో భుజించి వగచునాతని చూచి టంకాయనడిగావు. అది అంతయు నీదు సంకల్పమన్నావు. అతను తినుటకు కర్త నీవేనన్నావు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి నీ నామ స్మరణమే భవజలధీ తరణం నీదు గుణగానమే నిత్య కళ్యాణం సచ్చరిత పఠనమే సకల సౌభాగ్యం గురుచరిత మననమే ఆయురారోగ్యం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఈ దాస కోటికి సకల శుభములు కూర్చు ఈ దివ్య కీర్తన నీ ప్రసాదమే స్వామి భక్తి శ్రద్ధలతో దీని నెవరేని అని నన్ను వినియను కలుగు సౌఖ్యములు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి 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 అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. భిక్షమెత్తి తిరిగాడు, పాపాలను అడిగాడు. భిక్షమెత్తి తిరిగాడు, పాపాలను అడిగాడు. పాపాలను స్వీకరించి పుణ్యాలను ఇచ్చాడు. సాయి రాముడా, సాయి కృష్ణుడా, మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా, మా సాయి కృష్ణుడా, మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. ఎనిమిదేండ్ల బాలునిగా షిరిడీకి వచ్చాడు. యాప చెట్టు కిందనే మౌనంగా ఉన్నాడు. షిరిడిలోని జనమంతా వింతగా చూశారు. ఎవ్వరెంత అడిగినా కనులు తెరిచి చూడలేదు. ఉన్నట్టు ఉండి ఒక రోజు వెళ్ళిపోయాడు. సాయి రాముడా, సాయి కృష్ణుడా, మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా, మా సాయి కృష్ణుడా, మా ఇంటికి రావయ్యా పరమేశుడా. చాందుబాయి గుర్రం జాడేమో తెలిపాడు. చాందుబాయికేమో ఆప్తుడైనాడంట. చాందుబాయి మేనల్లుడి పెండ్లి షిరిడిలో జరిగే.
పెండ్లి గుంపుతో పాటు సాయి షిరిడి వచ్చెనంట. రండి సాయి అంటూ మహల్సపతి పిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి షిరిడిలోనే ఉండెనంట. ఇంటింటికి వెళ్ళి సాయి బిచ్చమడిగినాడంట. కొందరేమో ఆ సాయిని తిట్టిపోసినారంట. శ్యామా మహల్సాలు సాయి తోడు నిలిచిరంట. పాడుబడ్డ మసీదు సాయి నిలయమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. షిరిడిలోని జనమంతా పిచ్చోడని అన్నారు. కొందరేమో ఆ సాయిని వైద్యుడని అన్నారు. ఎవ్వరు ఏమంటున్నా సాయి నవ్వుతుండంట. అందరిలో ఆ సాయి దేవుణ్ణి చూశాడట. ఈ మనుషులు ఇంతే అని గమ్ముగుండినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. రాను రాను షిరిడీలో సాయి అంటే తెలిసొచ్చే. షిరిడీలో కలరా రాకుండా సాయి తరిమే. ఆనాటి నుండి సాయి షిరిడి వాసులందరికీ దేవుడయ్యినాడంట. పూజలందుకుండంట. ఎవరు ఎంత నమ్మితే అంత దేవుడయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఎన్నెన్నో మహిమలెన్నో సాయి చూపినాడంట. షిరిడి ఇంటి వారికెల్ల కంటి పాపలాగా అయ్యే. 3 నాళ్ళు మరణించి మరల బతికినాడంట. ఈ వింత లోకమంతా పాకిపోయినాదంట. ఈ వింత తోటి షిరిడి పుణ్యక్షేత్రమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. బాయిజా బాయి బిడ్డ తాత్యాను బతికించా. సాయి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టెనంట. విజయదశమి రోజున సాయి తన దేహాన్ని చాలించాలనుకొని నిర్ణయించుకున్నాడట. ఆ రోజున ఈ లోకం విడిచి వెళ్ళినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి ఈనాటి వరకు అయినా భక్తులను కాపాడే దైవమైనాడంట. సాయి మందిరాలు వెలిసి అందరేకమైనరంట. అందరూ ఒక్కటైతే సాయి ఎంతో మురిసెనంట.
సర్వదేవతారూపుడై గుండెల్లో నిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా.